शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అదే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి. చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు బ్రహ్మాండంగా మీ రాశిని చూసుకుంటాడు. కాబట్టి ఇప్పటివరకు లేనటువంటి ఆనందము ఇప్పటి నుంచి వస్తుంది. ధైర్యము, సాహసము, పని చేయాలనే తపన, అదృష్టము, ఏ రంగంలో మీరు తలపెట్టిన ఆ రంగంలో ముందులో ఉండము. చాలా అద్భుతమైన మిలిటరీ అంటే చెప్తారు, పదభావం చెప్పుకుందాం. ఒక మంచి యోగాన్ని కలగడానికి, స్పీడ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ధనప్రాప్తులు కలుగుతుండోయి. శుక్రుడు కూడా బాగున్నాడు కదా. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. సినిమాల్లోనూ, టెలివిజన్లోనూ, నాటక రంగంలో కానీ, లేకపోతే మీరు గాయకులు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారుగా చాలా ధన ప్రాప్తి కలుగుతుంది. అంతే కదండి. మీరు కొంతమంది గాయనికలు చెప్పాం కంటే మీలో కొంతమంది ముఖవర్చస్సు, కొంతమంది ఏంటంటే పాటలు పాడుతున్నప్పుడు ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంది. ఏదైనా షార్ట్ జర్నీస్ చేయడంలో మీ తర్వాత ఇంకా అందరూ, ఎందుకంటే ఎక్కువ ప్రయాణాలు చేసేస్తుంటారండి. ఇప్పుడు ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మీ తోబుట్టువులు, మీ తమ్ముళ్ళని వాళ్ళని కలవడము, వాళ్ళకి ఏం కావాలో ఏంటో అనేది మీరు దగ్గరుండి చూసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. గురుడు ప్రభావం చాలా బాగుందండి మీకు. అంతేకాకుండా తెలివిగా ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు వింటారు. చదువు విషయంలో ఆటంకాలు లేకుండా మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేట్టు బ్రహ్మాండంగా ఉంటారు. చెల్లెలు కదండి, మీ మదర్ గారి కార్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడాలు, గృహసౌఖ్యము, సంగీతంలో బాగా రాణించడం చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రికా సంతాన జననం కలగడము, పుత్ర సంతాన జననం కలగడం కూడా అవకాశాలు ఎక్కువ. కాకపోతే అంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడానికి సరిపోతుంది. 11th and 12th డేట్స్లో మీకు శుభకార్యాలు, శుభవార్తలు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు కుదరడాలు, ఇవన్నీ శుభకార్యాలు మీ ఇంట్లో బాగా జరగడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు అతి త్వరలో మీ ఇంట్లో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. భాగ్యస్థానంలోనే రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు కదండి. అదే వాళ్ళందరూ మారిపోతున్నారు. జస్ట్ 11, 13 నుంచి మారిపోతారు. ఏదేమైనా భాగ్యస్థానంలో 11, 12 తారీఖుల వరకు మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. గురు దృష్టి కూడా చూస్తున్నారు కదా. అంటే మీరు చేస్తున్న చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, విదేశీ పర్యటన చేయడము, శుభకార్యాలు చేయడము, ఉన్నతమైన విద్య రావడము, ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి. ఇప్పుడు కర్మస్థానం, దశమస్థానం ఎక్స్ట్రాడినరీ. దశమంలో రవి, కుజులు ఉన్నారు. అంటే రవి, కుజులు మీకు మకర రాశిలో ఉన్నారండి. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అవ్వడం అంటే పదవులు వస్తాయి.
ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు అవేం భయాలు ఉండవండి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఉద్యోగంలో స్థితి ఏర్పడుతుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. పైగా లగ్నాభి దశమం ఉండదు కదండి. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఈ ఉద్యోగాలు ఉండడము, అసలు ఈ ఉద్యోగాలు ఈ జాబ్స్లో చేస్తున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ జాబ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సైన్యాల్లో ఉన్నవారు ఈ దశమంలో రవి కుజుల వల్లనే బాగా డెవలప్ అవుతారు. చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రమోషన్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మకరంలో కూడా కుజశుక్కులు కలిసి ఉన్నారండి. మకరంలో కుజశుక్కులు అంటే ఔన్నత్యం బాగుంటుందండి. క్రీడాకారులుగాను, లలిత కళాకారులుగాను బాగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడము, సినిమా రంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడము, ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుంటుందండి. మనం జనవరి స్టార్ట్ చేస్తుంది సార్, అప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఏదైనా మీ లాభస్థానంలో రాహు ఉన్నాడు, ధనప్రాప్తి కలిగిస్తాడు. మీకు భాగ్యంలోనూ, రాజ్యస్థానంలోనూ, లాభస్థానంలోనూ చాలా గ్రహాలు బాగున్నాయి. ఇప్పటి వరకు అంటే కింద సంవత్సరం వరకు కూడా లేనటువంటి అదృష్టం ఈ సంవత్సరంలో ఉంటుంది. జనవరి నుంచే మీకు అదృష్టం స్టార్ట్ అయిపోయిందండి. అద్భుతంగా రాణిస్తారు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది బాగా. అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీకు కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో సౌఖ్యం ఉండడము, కుటుంబంలోనే మీ పేరు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము జరుగుతుంది. అంతేకాదండి, వాక్చాతుర్యం ఎక్కువ, సభలో సమావేశాలు ఎక్కువ మాట్లాడుతుంటారు మీరు. అందుకనే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, యూట్యూబ్లో చేసేవారికి కూడా మంచి యోగము, ధనప్రాప్తి, అదృష్టము అన్నీ ఉన్నాయి. వేళ్లపట్టు చేస్తూ ఉంటారు. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారండి. మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని కలవడము, మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవడము, ఒక అద్భుతమైన ఆలోచనలు రావడము, అవన్నీ కూడా మీ జాతకంలో చాలా చాలా బాగున్నాయి. షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. చదువు పట్ల అశ్రద్ధ వహించకండి. అలాగే రైతులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వాహనాలు, భూములు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉంది. ఏదన్నా చిల్డ్రన్, మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యారేజెస్ అవ్వట్లేదని చిన్న ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. కొద్దిగా మీ పిల్లల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదే కొంతమంది పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంటుంది. ఓకే, భయపడాల్సిన అవసరం లేదండి. వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో అతి త్వరలో జరగబోతున్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, విదేశాల నుంచి డబ్బులు రావడానికి 11th and 12th డేట్స్లో మీకు ఉన్నాయి. అది గొప్ప అదృష్టం అండి. ఇదే కాకుండా మీ ఉన్నతమైన చదువుల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, లేకపోతే మీకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రీత్యా, మొత్తానికైతే ఒక విధంగా ఫారిన్ కంట్రీసు, దూర ప్రాంత ప్రయాణాలు, మీరు కనుక్కున్న కోరికలు నెరవేరడాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంది భాగ్యస్థానం. ఇందాక చెప్పినంత అష్టమస్థానం అండి. అష్టమస్థానం రఘుబుధుడు అంటే నేను చెప్పినట్టుగానే ఇప్పుడు భాగ్యస్థానం కూడా చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో ఎప్పుడైనా సరే బుధ శుక్రులు ఉన్నారంటే భూములు కొనుక్కుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, కళారంగంలో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీకు రవి బుధులు కూడా ఉన్నారు. రవి బుధులు అంటే ఫైనాన్స్ రంగంలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ రవి బుధులు మకరంలో ఉన్నారంటే మ్యాథమెటిషియన్ గాను ఈ కాంబినేషన్ కొంతమందికి బాగుంటుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలోనూ ఇలా డాక్టర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను ఈ విధంగా బాగుంటుంది. భాగ్యస్థానము బ్రహ్మాండంగా ఉంది. మీకు విదేశ పర్యటన, చేస్తున్న వ్యాపారాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి విపరీతమైన ధన ప్రాప్తికి ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే భూకారకుడు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉండడమే కారణం. రవితో కలిసి ఉన్నాడు, చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. 4 గ్రహాల యొక్క ఇది అంటే దశమస్థానం ఉండడం వల్ల, భాగ్యస్థానం ఉండడం వల్ల చక్కటి వ్యాపార అభివృద్ధి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారండి. సక్సెస్ అవ్వడానికి వాళ్ళ సినిమాలు అవకాశం ఉంది. 10th హౌస్ రాహు ప్రభావం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. జనరల్గా ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ. విదేశ పర్యటన ఉంటుంది. మీ చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ స్నేహితుల కొరకు విదేశాలు వెళ్ళడమే అవకాశం ఉంది. చాలా తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా గంగాస్నానం చేయిస్తూ ఉంటాడు రాహువు. ఇంకా 11వ భావంలో శనీశ్వరుడు. వ్యవసాయ రంగంలో మిమ్మల్ని కొట్టినవాడు ఎవరు లేడంటారు సరే. వ్యవసాయ రంగం అంటే బాగా ఇష్టం. వాహన ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు, ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. విద్యలో ఆటంకాలు, చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా మీరు అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మిథున రాశి.
మీ రాశిలోనే గురుడు ఉన్నాడు కదండి. భయమేలా? మిథున రాశి వారికి ఈ వారం అంటే ఈ వారం మొత్తం కూడా చాలా శుభకార్యాలు జరుగుతాయి. మీ రాశిలో గురుడు ఉండడం వలన ధైర్యము, అదృష్టము, తృప్తి, ఆయుర్దాయము, ఆరోగ్యము, విద్య ఇవన్నీ సకల శుభాలు కలుగుతాయి. సెకండ్ అంటే ధనప్రాప్తి 4 గ్రహాల యొక్క ప్రభావం ద్వితీయ భావం ఉండడం వల్ల చక్కగా ధనప్రాప్తి కలుగుతుందండి. అది కూడా మీ పిల్లల ద్వారా కలుగుతుంది మీకు. అదొక అదృష్టం. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. విద్యలో ఇందాక చెప్పినట్టు విద్యలో ఆటంకాలు లేకుండా బాగుంటుంది. వేళపాటు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగంలో కానీ కళారంగంలో ఉన్నవారికి, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి చక్కటి ఆదాయ వనరులు, బాగా ఎక్కువ మాట్లాడే శక్తి మీకు బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. మీ సోదరిమణుల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం చాలా బాగున్నాయి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా చదువులో ఆటంకాలు ఏర్పడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న ఇబ్బంది కలగడము, ఏ వాహనం కొందాం అనుకున్నా, భూములు కొందాం అనుకున్నా, అపార్ట్మెంట్స్ కొందాం అనుకున్నా వాటి రేట్లు చూసి భయపడడము, లేకపోతే స్లో అయిపోవడము, ఆలస్యంగా అవడానికి ప్రతి విషయం ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అందుకని చూడండి, రైతులు అక్కడ పంటలో నష్టం వస్తుంది తప్ప లాభాలు రావు. ఏమైనా 11th and 12th డేట్స్లో మీ ఇంట్లో శుభకార్యాలు కానీ, మీ ఇంట్లో పుత్రిక జననం కానీ కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక జననం కలుగుతుంది మీ ఇంట్లో. అదే ఆడపిల్లల వలన ధనప్రాప్తి కలుగుతుంది మీకు. అంటే మన ఇంట్లో ఉంటేనే, ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటేనే మన ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. అంతేకాకుండా మీరు సినిమా రంగంలో, కళారంగంలో ఉంటే, సాహిత్యంలో కానీ, నృత్యంలో కానీ ఉంటాం కదా, వాటిల్లో మీకు బాగా మ్యూజిక్లో కానీ బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగుండడానికి అవకాశము, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మీకు, ప్రజల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉండడానికే సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఏదేమైనా మీ కాంబినేషన్ రవిబుధ కాంబినేషన్ అంటే ఈ 4 గ్రహాల కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అదృష్టము. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మీకు అనుకున్న సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం చూద్దామండి. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే అష్టమ స్థానంలోనే కుజుడు ఉన్నాడు. మంచివాడు కాదా? మంచివాడేనండి. సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు. అష్టమంలో రవి ఉన్నాడు, అష్టమంలో బుధుడు ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అత్యంత రాజకారకుడు అంటే మీ శుక్రుడే కదా. అష్టమంలోకి వెళ్ళిపోయాడని భయపడతాం కదా, ఏ భయపడతాం అవసరం లేదండి. అష్టమంలో శుక్రుడు అంటే మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటూ ఎప్పుడు డబ్బులు ఉంటూనే ఉంటాయి మీ దగ్గర. మీ జాతకంలో కూడా చూసుకోండి, అష్టమంలో శుక్రుడు అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే. ఐశ్వర్య లక్ష్మి మీ ఇంట్లో ఉన్నట్టే కదా. బుధ శుక్రుడు కాంబినేషను. తర్వాతముగా మీకు వచ్చే ధనయోగం బాగుంటుందండి. సడన్ గెయిన్స్ ఉంటాయి. లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు వ్యవహారాలు మీరు గెలుస్తారు. విదేశాల నుంచి ధనప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ధనప్రాప్తి. ఎంత బాగుందండి మీకు. అంతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే కానీ భాగ్యస్థానంలో కూడా రాహు ఉన్నాడు. మీకు అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయని మాత్రం మీరు భయపడకండి, బాధపడకండి. వాళ్ళే శుభాలు చేస్తారని మాత్రం గుర్తుంచుకోండి. వాళ్ళే అంటే బుధ శుక్ర రవి కుజులు అని అర్థం. సరే, మీకు విమాన యోగం ఉందండి. విమాన యోగం అంటే విమానాలు ఎక్కి విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, లేకపోతే తీర్థయాత్రలు చేయడము, ఎడ్యుకేషన్లో బ్రహ్మాండం సాధించడము అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో శని ఉన్నాడంటే ఉన్న ఊరు నుంచి మీరు విదేశాలు వెళ్ళడము, గ్రామానికి అధికారిగా ఉండడము, అలాగే వాహన సౌఖ్యం కలగడము, గంగా స్నానాలు ఇవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. ఎందుకంటే మీకు అష్టమంలోనూ 4 గ్రహాలు, భాగ్యంలోనూ అలాగే దశమంలోనూ గ్రహాల వల్ల రాజకీయ రంగంలోని వారికి పదవులు, ఐశ్వర్యము, అదృష్టము వరించడమే కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమస్థానం శని కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా మంచి యోగం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జనవరి 11 నుంచి 17 జనవరి వరకు కూడా ఒక అద్భుతమైన కాలం ఉండే. ఇంతకుముందు ఒక విధంగా మంచిగా ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది. ముఖ్యంగా కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కొన్ని సందర్భాల్లో కేతు ఉన్నప్పటికీ ధనప్రాప్తి కలగడానికి, అది కూడా విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని కలవాలని అనుకుంటారు, కానీ మీకు ఆ కోరిక కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయిపోవడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ మీకు విద్యలో మాత్రం ఆటంకాలు ఉండవండి. ఎందుకంటే చతుర్థ భావంలో 14, 11, 12 తారీఖులు చంద్రుడు ఉండి గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల అవుతుంటే మీ రాశి వారికి 4th భావంలో అంటే ఆ భావం వృద్ధి అవుతుంది కదా. అంటే మ్యూజిక్, సంగీతంలో ఉంటారు కదా మీరు. సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు సంపాదించుకోవడము, ధనప్రాప్తి కలగడము, విద్యలో రాణించడము, వాహన ప్రాప్తి, గృహప్రాప్తి, ఆభరణ ప్రాప్తి
పర్ఫెక్ట్గా ఇస్తాడండి ఆయన. ముఖ్యంగా బంగారు వెండి ఆభరణాలు ఇస్తాడు ఆయన చంద్రుడు. అంతేకాకుండా మీ తల్లిగారికి కూడా మీరు ఆభరణాలు కొంటారో చూడండి, ప్రేమ ఎక్కువ మీ మీద. మీ తల్లిగారి యొక్క ప్రేమ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఇవన్నీ మీ ఇంట్లో చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లేనటువంటి గ్రహాలు సప్తమ భావంలో రవి బుధ కుజ శుక్రులు ఉన్నారు. కాబట్టి వివాహాది వేడుకలు, వ్యాపారాభివృద్ధి, సప్తమ స్థానం కళత్ర స్థానం అనే విజయస్థానం అని అంటే విజయం అంటే సక్సెస్ అంటాం కదా. ఇప్పుడు మీకు బాగున్నాయండి. మీరు అనుకున్న సంబంధం ఇప్పుడు బాగున్నాయంటే రవి బుధులు ఉన్నారనుకోండి సప్తమ భావంలో, చక్కటి వరుడు చక్కటి వధువు, మీరు కోరుకున్న సంబంధాలు కుదురుతాయి. బుధ శుక్రులు ఉన్నారు. వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సినిమా రంగంలో కానీ కళారంగం అంటారు కదా, వాటిలో మీరు బాగా సక్సెస్ అవ్వడానికి, మీ వ్యాపార అభివృద్ధి అవ్వడానికి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి, మ్యాథమెటిషియన్గా బాగా రాణించడము, ఇలా బాగా మ్యాథమెటిషియన్గా అంటే అర్థం ఏంటంటే రవి కుజుడు కాంబినేషన్ వల్ల మీకు ఆ విధంగా బాగుంటుంది. ముఖ్యంగా ఆ విధంగా బాగుంటుందని మీ మ్యాథమెటిషియన్గా ఆ ప్రాక్టీస్ చేయడమో లేకపోతే మీరు లెక్చరర్గా ఉండడమో బాగుంటుంది, సరిపోతుంది. ఏదైనా రాహు ప్రభావం కూడా జనరల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇంతకుముందు అనుకునేవాళ్ళం. అవన్నిటి కూడా ఈ గురు ప్రభావం వలన అవన్నీ తగ్గడానికి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమ స్థానంలో చాలా గ్రహాలు ఉండే సప్తమాధిపతి భాగ్యం ఉన్నాడంటే చాలా అదృష్టం. శనీశ్వరుడు వలన మీ భార్యాభర్తలు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సప్తమంలో రవి ఉన్నాడంటేనే విదేశ ప్రాప్తి అంటుంటాం మనం, అవునా? ఖచ్చితంగా అంతే. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు కూడా భార్యాభర్తలు కలిసి కానీ మీరు తీర్థయాత్రలు వెళ్ళడం కానీ భార్యాభర్తలు సహా ఇలాగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా భూములు కానీ వాహనాలు కానీ ఇవి కొనుక్కుంటారు. ఏ వ్యాపారం చేసినా అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కొన్ని వ్యాపారాలు ఉంటాయి కదండి, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఇలా కోలు, ఐరన్ అంటాం కదా, వీటిలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. మీరు చేస్తున్న ప్రొఫెషన్, మీ వృత్తి కూడా బాగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కుజుడు దశమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు సివిల్ సర్వీసెస్ రాస్తే బహుశా మీరు సెలెక్ట్ అవ్వచ్చు కూడా. గ్రూప్స్ కూడా అంతే, అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వస్తాయండి, మీకు అవకాశాలు ఉన్నాయి. లేడీస్ కూడా చెప్తాను, లేడీస్ కూడా అంతేనండి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అంటే కుజుడు ప్రభావం బాగుంది కాబట్టి, కుజుడు మీకు అత్యంత రాజకారకుడు కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం. కానీ గురు ప్రభావం వల్ల కూడా మీకు ఎంత సంపాదించినా అంత ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలు వెళ్ళడానికి ఇది అనువైన కాలం అంటాం కదా, విదేశ ప్రాప్తి కలుగుతుందండి. ఎందుకంటే భాగ్యంలో శని, వ్యయంలో గురుడు వలన విదేశాలు వెళ్ళి తీరుతారు. 9th హౌస్ అండ్ 12th హౌస్. అది కాకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. రుణాల కోసము మీకు అనుకున్న రుణాలు వస్తూ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే రుణాలు చేయడం ఏదో ఉంటుంది. ఏదైనా ధనప్రాప్తి బాగుందని మీరే భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి ఇంతకుముందు చాలా భయపడేవాళ్ళం అండి. ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీకు ధనం విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప, కుటుంబ విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తప్ప ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చక్కగా మీకు బాగుంది. గుడు కాపాడుతుంటాడు. ఏదైనా 11th and 12th డేట్స్లో మీరు ప్రయాణాలు చేయడము, బహుశా మీ చెల్లెళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు, సహాయ సహకారాలు, ఆభరణాలు, వస్తువులు మీ చెల్లెళ్ళకి కానీ మీ తమ్ముడికి కానీ ఇవ్వడము, వాళ్ళ ఆలోచనలు చక్కగా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కూడా కోయిన్సిడెన్స్ అయ్యి చక్కగా అద్భుతమైన యోగం కలగడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము, మీకు బహుశా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉండడం ఉంది. ఏదేమైనా మీ రాశాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే 6వ భావంలో ఉన్నాడు కుజుడు. అంటే అవుతుందంటే చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా చక్కగా చదువు వస్తుంది. అలాగే భూములు, గృహాలు మీకు వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా భూములు ఉంటాయి, ఎక్కువగా బాగుంటుంది. అందుకని చూడండి, సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి భూములు బాగా అమ్ముడవుతాయి అంటుంది సారా. అది ఏదైనా మీ 11th and 12th డేట్స్లో మీ పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి పుత్రిక సంతానం కలగడము, కొంతమందికి అయితే ప్రమోషన్స్ రావడము, పదవులు అలంకరించడం జరుగుతుంది. 6వ భావంలో రవి, కుజ, బుధ, శుక్రుడు. ఎంతకంటే ఏం కావాలండి? అంటే మకర రాశిలో కానీ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే వాహనాల సుఖం ఉంటుందండి, అధికారం ప్రాప్తిస్తుంది వాళ్ళకి, బంధువుల యొక్క ఆదరణ ఉంటుంది, అలాగే స్నేహము, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా ఉంటాయి. అలాగే 6వ భావంలో రవి కుజుల అంటే మకరంలో రవి బుధులు ఉండడం వల్ల చురుకైన స్వభావము, అలాగే అధికమైన తెలివితేట కలవారుగా ఉంటారు. చాలా పనులు చాలా అద్భుతంగా నెరవేర్చే శక్తి మీలో ఉంటుందండి. 6వ భావం సామాన్యం కాదండి. 6వ భావంలో రవి కుజులు అంటే ధైర్యం.
పైగా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేకుండా సేవగా జనం ఉంటారండి. ఎంత అదృష్టం అండి, చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా రవి కుజులు కూడా ఆరంభాలు ఉన్నారంటే స్వయం కృషితోటి ఉన్నతంగా రాణిస్తారు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రాజస లక్షణాలతో కూడినటువంటి అదృష్టం మీకు సంప్రాప్తిస్తుంది. అంటే ఆరంభావం మీకు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే అంటే వివాహ శుభకార్యాలు, వివాహాలు సంబంధించిన విషయాలు, భార్యాభర్తల యొక్క మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న ఉంటాయి. కానీ గురు ప్రభావం కూడా ప్రాబ్లం లేదు. కానీ మీకు అత్యంత ఇబ్బందికరమైన అంటే శనీశ్వరుడు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పెడతాడు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అంటాం కదా, ఇవి ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం జాగ్రత్త చూడండి. అందుకే ఆంజనేయ స్వామి వారిని పూజించిన వాళ్ళకి అసలు భయమే ఉండదు. నేను ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే శివుని పూజించినట్టే కదండి. అద్భుతంగా ఆ స్వామివారిని పూజించడం వల్ల, తమలపాకులతో పూజించడం వలన, వడమాలు సమర్పించడం వలన, అప్పాలు నైవేద్యపడడం వలన స్వామివారు మనకు కనకరించరా, డెఫినెట్గా కనకరిస్తారు. ఏదైనా ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే మీరు వ్యాపార మూలకంగా చాలా బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి శత్రువుల ద్వారా ధన విజయము, ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఈ సివిల్ సర్వీసెస్లో కూడా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వ్యాపారాల్లో సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగం చెప్తుంది. సాఫ్ట్వేర్ కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకోవడము, ఫార్మా రంగము, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవి వాటిలో మీకు అంటే మీ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారు. ఉన్నతమైన చదువుల కోసం విదేశ ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాని ప్రొఫెషనల్గా మీకు కొంచెం ప్రాబ్లం అంటే ప్రొఫెషనల్ అంటే జాబ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రవి కుజులు శుక్రుడు కూడా బాగున్నాడు, ఆరంభాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి కలిసి మీకు ఆరంభాలు ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే మీరు చేస్తున్న జాబ్లో జాగ్రత్తగా ఉండండి. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, బ్యాంకింగ్ రంగం అంటే బ్యాంకింగ్ రంగం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కొంచెం మీరు శ్రద్ధ వహించి చేయాలి. ఏదైనా గురుడు ఉన్నాడు సరే, అంత అదృష్టం మీకు ఇంకోటి లేదండి. లాభస్థానంలో గురుడు, పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీకు లాభస్థానంలో నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఆ భావాన్ని చెడగొడతాడేం కాదండి. అంటే ఫ్లో ఆఫ్ పని బాగుంటుంది, మీ అన్నయ్యలుగా బాగుంటుంది, మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుడు మీకు రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కన్యారాశి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు ఇవన్నీ మామూలే కదండి. కానీ బంగారం కొనుక్కోవడంలోనూ, ఆభరణాలు కొనుక్కోవడంలోనూ, ధనప్రాప్తిలోనూ మీకు మీరే సాటి. 11th and 12th జనవరి రోజుల్లో మీరు బంగారు ఆభరణాలు కానీ, వెండి వస్తువులు కానీ, లేకపోతే మంచి వెహికల్స్ కానీ బాగా కొనుక్కోబోతున్నారు. ధనప్రాప్తి మీకు బాగా కలుగుతుంది. అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అండి. పైగా ద్వితీయ భావాన్ని గురుడు చేయడం వల్ల వేళపడే భోజనం వస్తుంది. ఎక్కడున్నా సరే మీకు పిలిచి భోజనం పెడతారు. భోజనం అంటే అన్నమే కాదండి, మీకు కడుపు నిండడానికి మంచి ఫుడ్ ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా గాయకులకి మంచి అవకాశాలండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి యాక్టివ్గా, డైనమిక్గా, తెలివిగా, బ్రహ్మాండంగా, స్పీడ్గా ఉంటారు. వాళ్ళకి ధనప్రాప్తి, మంచి గుర్తింపు, గౌరవం దక్కుతుంది. చతుర్థ భావం అంటే మీ జనరల్గా మీరు చూసుకుంటే మీకు ఎక్కువ చదువు రావడం, ఎక్కువగా మీకంటే చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. మీకు భూములు ఉంటాయి, వాహన సౌఖ్యం ఉంటుంది. అంతేకాకుండా మీకు రైతులకు కూడా చాలా అద్భుతంగా కాలం అని చెప్తుంటాం. పైగా మ్యూజిక్కి సంబంధించిన విషయాల్లో అద్భుతమే. ఇప్పుడు స్పెషల్గా ఒకటి వచ్చిందండి మీకు. స్పెషల్ ఏంటంటే కన్యారాశి వారికి పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఇది స్పెషల్. ఇంత ముందువరకు పంచమ స్థానంగా మామూలుగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే 5వ భావంలో కనుక రవి కుజులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుందండి. రాజకీయంగా ఎదుగుతారు. అంతేకాకుండా పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే వాళ్ళ నటనా జీవితం, నటనలో, కళారంగంలో బాగా రాణిస్తారు. మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు, వాహన సౌఖ్యము వీళ్ళే ఇస్తారు. భూములు, డిబేట్స్లో పాల్గొనడాలు ఇవన్నీ ఉంటాయి. మకర రాశిలోనే మీకు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీకు 3 అంటే అష్టమాధిపతి అనేటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన పుత్రుల వలన, పుత్రికల వలన ధనప్రాప్తి కలిగి తీరుతుంది మీకు. అంతేకాకుండా మీ భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అది ఎక్కువ అవకాశం, భూములు కొనుక్కుంటారు, అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీకు రవి బుధులు కూడా పంచమస్థానం ఉండడం వల్ల చురుకైన స్వభావం కలవారుగా ఉంటారండి మీరు. అంతేకాకుండా మీ చదువుతున్న చదువుల్లో అంటే ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిక్స్ విద్య, లా రిలేటెడ్ సంబంధించిన విద్యలో మీరు బాగా సంపాదించుకుంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. పంచమస్థానం వెరీ వెరీ స్ట్రాంగ్.
మీకు అందుకని మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, మంచి గుర్తింపు దొరకడము. ఇంకా స్పోర్ట్స్, రవి కుజులు అంటే స్పోర్ట్స్ బాగా డబ్బు సంపాదించుకుంటారు, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పంచమ స్థానం చాలా చాలా బాగుంది. పుత్రుల వలన, పుత్రికల వలన ధనప్రాప్తి, అదృష్టం, ఐశ్వర్యము వాళ్ళ వలనే మీకు కలుగుతుంది. ఏదైనా రాహు ప్రభావం కూడా ఉందండి మీకు, ఆరభావంలో రాహు. మా ఎప్పుడు ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే మేనమామలకు బాగుండడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు వచ్చినప్పటికీ ఆయన మిమ్మల్ని బాగు చేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఏదైనా మీకు కొంతమంది అనారోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు కాకూడదని శత్రువుల వలన భయం లేకుండా బాగా ఉంటారు. కానీ సప్తమ మీ శని ప్రభావం వలన కూడా కొద్దిగా కొద్ది సంబంధాలు ఆగిపోతూ ఉండడము, లేకపోతే సంబంధాలు కుదరకపోవడము, భార్యాభర్తల యొక్క చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇవి జరుగుతూ ఉంటాయి, మామూలే. ఏదైనా భాగ్యస్థానము రావాల్సిన సంపదలు కానీ లేకపోతే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కానీ స్లో అయిపోతూ ఉంటాయి. ఉన్నతమైన విద్య మీకు వస్తుందండి, కానీ విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు, మీరు అనుకున్న సీట్లలో కాలేజీలో సీట్ రాలేకపోవడం జరుగుతుంది. ఏదైనా ప్రొఫెషనల్ దశమస్థానం గురుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడండి. 7th హౌస్ ఆడి 10th హౌస్ అండ్ 4th హౌస్ ఆడు కూడా అయ్యాడు. సో అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ రావడము, బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల గురుడు దశమస్థానం అంటే విశేషమైన ధనవంతుని చేస్తాడు మీకు అని ఒక శాస్త్రం. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉండడము, దేవాలయాలకి అర్చకత్వం అధికారము, దేవాలయానికి అధికారిగా ఉండడము, అలాగే ఉపాధ్యాయ వృత్తులు అంటే ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ ఇలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్రం చాలా బాగుంటుందండి, చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వస్తారా వాళ్ళకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనడము, అలాగే జ్యోతిష శాస్త్ర పండితులు ఉన్నారండి మీలో, వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకోవడము. దశమస్థానం గురువు అంటే బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. ఏదైనా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, అలాగే ఖర్చులు అధికంగా పెట్టేస్తుంటారు. పెద్దానికి ఖర్చులే అధికంగా, రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ అంటాం కదా, కానీ మీ రాబడి కూడా ఎక్కువే, దాని తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ఏం భయపడకండి. కన్యారాశి వారికి 4 గ్రహాల యొక్క ప్రభావము పంచమంలో ఉండడం వల్ల వాళ్ళ బలగము ఆ 4 గ్రహాలే. తులారాశి వారికి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, తిరుగుతుంటారు. ఇప్పుడు ఏంటంటే 11, 12 తారీఖులో మరింత యాక్టివ్నెస్ ఎక్కువ. తీరా బండి అంటారు, తీస్తారు, బండి అంటే కారు తీస్తారు, టగటగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఒక చోట నిలవరు. ముఖ్యంగా మీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తారండి. మీ ఉద్యోగం కొరకు లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అంటే మీ జాబ్ కోసము ఫారిన్లో కూడా ఉద్యోగం వస్తుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీరు 11, 12 తారీఖులో విపరీతంగా తిరిగేయడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఒక విధంగా అదృష్టం కలగడము, గురుదృష్టి కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేము, యాక్టివ్గా ఉండడము, తెలివిగా ఉండడము, చాలా అదృష్టవంతులు కానీ ఖచ్చితంగా చెప్పేయచ్చు. అంతేకాకుండా మీ ప్రయాణాలు కూడా ఎక్కువ అధికంగా ఉంటాయి. షార్ట్ జర్నీస్, మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తుంటారు, మంచి మంచి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయండి మీకు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎక్కువ బాగుంటుంది. పుస్తక రచయిత అంటారు సరే, అవి వాటికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వ్యవస్థలో కూడా చాలా బాగుంటారు. అద్భుతం. ముఖ్యంగా తులారాశి వాడు చెప్పదగ్గ అంశం 4th భావమే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 4 గ్రహాల యొక్క మార్పులు మకర రాశిలో ఉన్నాయి. అంటే 4 గ్రహాలు మకర రాశిలో 4th భావం అంటే డెఫినెట్గా మీరు ఇల్లు కొనుక్కుంటారు. కుజుడు 4వ భావంలో సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు కొంతమంది చాలామందికి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడము, ఇవన్నీ యోగ్యత కలగబోతుందనలో సందేహమే లేదు. 4th భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో రవితో కలిసి ఉన్నాడు. రవి బుధుడు కలిసి ఉన్నారు. రవి బుధుడు అంటే ఫైనాన్స్ విద్య మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ కలవారుగా మీరు ఉంటారు. 4th భావం బాగుంది కాబట్టి విదేశ పర్యటన, అంతేకాకుండా మీ మ్యూజిక్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా సక్సెస్ అవడము, తల్లిగారికి అనురాగము మీ మీద ఎక్కువ ఉండడం జరుగుతుందండి. ఆవిడకి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, అపార్ట్మెంట్స్ అంటారు సరే, అవి మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనలో సందేహం లేదు. 4th భావం బాగుందంటే అసలు యాక్చువల్గా 4th భావంలో అంటే మకర రాశిలో కనుక కుజుడున్నాడంటే వాహన సౌఖ్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. ఆయన సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు, సంపదలు ప్రసాదిస్తాడు. బంధువులు మీరంటే ఆదరణ జరుగుతుంది, స్నేహము, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులుగా రావడము, ఎంత బాగుంది. 4th భావం పర్ఫెక్ట్గా ఉంది. కానీ సంతాన విషయంలో వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంటే గురుడు చూస్తారు కాబట్టి
మీరు చూసుకోలేకపోయినా గురుడు మాత్రం వాళ్ళని బాగా చూసుకుంటాడు. డోంట్ వర్రీ. శనీశ్వరుడు అంటే మీకు యాక్చువల్గా శత్రువు వలన భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఉద్యోగాలు వస్తూ, అది ప్రభుత్వ రంగ సంస్థలతో టచెస్ ఉంటూ, ఏదో విధంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోనే బాగా ఉంటుందండి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వివాహ శుభకార్యాల గురించి మనం నెమ్మదిగా మాట్లాడాం. ఇప్పుడు తప్పకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయండి. వ్యాపార అభివృద్ధి అవుతుంది. సప్తమ భావము, కళత్ర స్థానము, ధనస్థానం ఉంటాం కాబట్టి పర్ఫెక్ట్గా మీకు బాగుంది. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, వాళ్ళకి బాగా బిజినెస్లో షైన్ అయిపోతారు. ఈ తులారాశి వారికి గురు ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. చేసిన వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా 4 గ్రహాలు దశమస్థానం చూస్తుంటే పర్ఫెక్ట్గా ఉద్యోగాల భద్రత ఉంటుందండి మీకు. గవర్నమెంట్ సంబంధించిన కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేసేవారు కానీ బ్యూటిఫుల్గా ధనాదాయం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, అన్నీ అద్భుతంగా ఉంటాయి. పైగా కేతువు కూడా చాలా బాగున్నాడు. భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, దశమస్థానానికి 4 గ్రహాల దృష్టి. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు, అలాగే మీరు చేస్తున్న కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీలు, ఉద్యోగాలు అంతా భద్రతగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ధనాదాయం చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, వేళపట్టి భోజనాలు చేస్తూ ఆనందంగా ఉంటారు, చక్కగా ఐశ్వర్యప్రదంగా మీరు ఉంటారు. ఇప్పుడు ఈ నెల నుంచి కూడా మీకు ఎక్కువ జర్నీస్ కనిపిస్తున్నాయండి. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులు కలుస్తుంటారు. ఈ వారం నుంచి కూడా జస్ట్ లాస్ట్ వారం గురించి అనుకుంటా మీకు తెలివితేటలు బాగా పెరిగిపోతుంటాయి, ఆలోచనలు పెరుగుతూ ఉంటుంది, షార్ట్ జర్నీ చేస్తుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని కలుస్తుంటారు. ధైర్యం నూరిపోస్తుంటారు. వాళ్ళకి ధైర్యమే విజయం అంటారు అన్నట్టుగా ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. పట్టుదల పెరిగిపోతుంది, ఏ పని చేసినా పట్టుదల పెరుగుతుంటుంది, మీకు సంపదలు పెరుగుతాయి, పైగా విదేశ ప్రాప్తి కలుగుతుంది. చదువులు చిన్న ఆటంకాలు వచ్చినా కూడా గురు ప్రభావం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్ళిపోతుంటారు, వాహన భాగ్యం కలుగుతుంది, చక్కటి అదృష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా సంతాన విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, బట్ మీరు భయపడకండి. వాళ్ళని శనీశ్వరుడు కాపాడుతుంటాడు. స్టాక్ మార్కెట్లో శనీశ్వరుడు కాపాడుతుంటాడంటే మీరు చేసే పూజల వలన. స్టాక్ మార్కెట్లో మాత్రం లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు వాళ్ళ అతి త్వరలో జరగబోతున్నాయి. వాటి గురించి మీరు ప్రయాణం కూడా చేస్తారు. ఏదైనా శత్రువుల భయం కానీ, రుణాల వలన భయం కానీ, రోగాల వలన భయం కానీ అతి తక్కువగా ఉండేట్టుగా ఉంది. శత్రువులు మీకు మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కొన్ని కోర్టు సంబంధించిన, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు రావడానికి మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుందండి. మీకు ఏ వ్యాపారం సరే, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. భూములు అమ్ముడుపోవడంలో బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీకు రావడము, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడము జరుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా 11, 12 తారీఖుల్లో మీరు ప్రయాణాలు చేస్తారు, షార్ట్ జర్నీస్ చేస్తారు. బహుశా మీరు ఆభరణాలు, వస్తువులు, గృహం కాదు కానీ ఆభరణాలు, వెండి, బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుక్కోవడం కోసము ధనం ఖర్చు అవుతుంది. అలాగే దైవ దర్శనాల కోసము ధనం ఖర్చు అవడానికి అవకాశాలు ఎక్కువ. ధనుర్రాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూడడం వలన తెలివిగా, ఆనందంగా, డైనమిక్గా, స్పీడ్గా ఉంటారు మీరు. అంతేకాదండి, ఇక్కడి నుంచి అంటే మన 11th జనవరి నుంచి మీకు చాలా ఆల్మోస్ట్ 1 మంత్ వరకు కూడా ద్వితీయ భావం చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి ధనుర్రాశి వాళ్ళకి. ఫంటాస్టిక్. దాని వలన మీరు భూములు కానీ, వాహనాలు కానీ ఏదైనా కొనుక్కుని తిరుగుతారు. ఎందుకంటే రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం, అలాగే మీ పంచమాధిపతి కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము, శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వలన చక్కటి ఆదాయము పెరుగుతుంది, ధనవృద్ధి కలుగుతుంది, కుటుంబాల సఖ్యత, కుటుంబాల వృద్ధి, ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉంటారు మీరు. సౌఖ్యము ఎక్కువ, అదృష్టము ఎక్కువ. ఎంత అదృష్టం అండి మీకు. ఈ కాంబినేషన్ వల్ల మీకు కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాగుండము, అలాగే తీర్థయాత్రలు చేయడము, ఆభరణాలు కొనుక్కోవడము, ఇంకా చెప్పాలంటే గాయకులకి మంచి యోగం కలగడము, చదువులు ఆటంకాలు లేకుండా బాగుండము, చక్కటి ఫుడ్ వేళపడి భోంచేయడము, ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు మీరు.
శనీశ్వరుడు వలన ఫారిన్ యోగం ఉండడము ఇవి జరుగుతాయండి. ముఖ్యంగా జర్నీస్ ఎక్కువ చేస్తారు. శని వల్ల కూడా ఆటంకాలు చదువులోను, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితుల్లోనూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన పెరుగుతుంది. ఇక్కడి నుంచి జనవరి నుంచి ధన సంపాదన పెరుగుతుంది. అలాగే కొంతమందికి ఏమో పదవులు రావడానికి, మంత్రి పదవుల్లో ఉంటే సరే ఆ పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా మీకు ఆరోగ్య సమస్యలు అనేవి తక్కువ ముఖం పడతాయి. అనారోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా శత్రువులను భయభ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. సక్సెస్ అవుతారు, ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు మీరు. అంతేకాకుండా వివాహాది వేడుకలు ఇక్కడి నుంచి కుదురుతాయండి. అవి మీకు వివాహాది వేడుకలు కుదరడము అంటే ఇంతకుముందు ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా అంటే గురువు సప్తమంలో ఉండడం వల్ల వివాహాది వేడుకలు కుదిరాయి. అనుకున్న సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కువ సంబంధాలు మంచి సంబంధాలు రావడము, వ్యాపార అభివృద్ధి ఉండడం ఉంటుంది. ఏదేమైనా మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. విదేశాలకు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి విద్యారీత్యా, చదువుతున్న విద్యారీత్యా, బిజినెస్ల రీత్యా విదేశాలు, తీర్థయాత్రలు చేస్తారు. కానీ మీ చేస్తున్న ఉద్యోగాలు మాత్రం భద్రత తక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఆదాయం వస్తుంది కానీ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. వ్యాపారం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. 11, 12 తారీఖుల్లో మీరు వస్త్ర పరిశ్రమల వల్ల కానీ, అది మీరు చేస్తున్న బిజినెస్ వల్ల కానీ, ఫుడ్ బిజినెస్ వల్ల కానీ మొత్తానికి అయితే మీకు కొన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లో ఆఫ్ మనీ 11, 12 తారీఖుల్లో లాభాలు అధికంగా రావడానికి ఏ బిజినెస్ అయినా సరే బాగుంటుంది మీకు. ముఖ్యంగా మీ అక్కయ్య గారికి మంచి సక్సెస్ అవుతారండి. ఆవిడ బాగా ఆరోగ్యం పట్ల ఆవిడ చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది ఆవిడకి. సో మీ అక్కయ్య గారికి చాలా బాగుంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది ఈజీగా చెప్పచ్చు. మకర రాశి వాళ్ళకి అద్భుతం అండి. ఇక నుంచి మీ రాశిలోనే పుతహంసులాడు విచ్చలో ఉన్నాడు కదా, రవి, బుధ, కుజ, శుక్రులు చతుర్థ మీ రాశిలో ఉండడం వలన మీ అంత అదృష్టవంతులు ఇంకోటి లేరు అని చెప్పచ్చు. పైగా తెలివిగలవారు, సూక్ష్మబుద్ధి గలవారు, పైగా మీరు ఇళ్ళు, భూములు కొనుక్కునే అవకాశాలు ఉన్నవారు, మీరు ఏ పని తలపెట్టినా ఆ కార్యంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగా పట్టుదల ఎక్కువ ఉంటుంది మీకు. 4 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయంటే మాటలు కాదండి. పైగా రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, ఎగ్జాల్టేషన్గా ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. ఎందుకంటే 11వ ఇంటి వాడు, అలాగే 4th హౌస్ వాడు బ్యూటిఫుల్గా చాలా బాగున్నాడు. సక్సెస్. అంతేకాకుండా కొద్దిగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ కొద్దిగా చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది, చక్కటి భోజన వసతులు ఉంటాయి. ఏదేమైనా ప్రయాణాలు చేయడము, సక్సెస్ అవ్వడము, ఆలోచనలు రావడము, శత్రువులను భయం లేకుండా ఉండడము, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. చదువులో ఆటంకాలు ఉండవండి. భూములు కలిగి ఉంటారు మీరు. బహుశా కొత్త అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. పైగా వాహన సౌఖ్యం ఉంది. రైతులు కూడా బ్యూటిఫుల్గా పంటలో లాభాలు వస్తాయి. సంతానం వల్ల ఏ ఆటంకాలు ఉండవు. పైగా 11, 12 తారీఖులో మీ సంతానానికి, మీ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి యోగం కలగడానికి, అంటే ప్రైజెస్ రావడమో, అది ధనప్రాప్తి కలగడమో, మీ ఆడపిల్ల వల్ల మీకు ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. ఏదైనా శత్రువులు ఉన్న ఏమాత్రం ఇబ్బంది పడరో సక్సెస్ అవుతారు. హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడిపోవడానికి అవకాశం ఉంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు హాయిగా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదా, ఇది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఏదేమైనా మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా ఆలస్యం అయిపోవడము, ఆటంకాలు ఎదురవడము, లాసులు రావడము కొద్దిగా అవకాశాలు ఉన్నాయండి. విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఆలస్యం అయిపోతూ ఉంటుంది. మీకు అనుకున్న సీట్లు, మీరు కోరుకున్న సీట్లు, కాలేజీలో సీట్లు రాలేకపోవడం జరుగుతుంది. ప్రొఫెషనల్గా మీకు చాలా బాగుంటుంది. చంద్రుడు దశమాసాలు ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. అంటే శుక్రుడు కూడా ఉన్నాడంటే మరింత అద్భుతం. కానీ శుక్రుడుగా లేడు కాబట్టి, గురుడు దృష్టి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి ఉద్యోగాల్లో ఉండడానికే అవకాశాలు ఉన్నాయండి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి మంచి ఆదాయము, ప్రమోషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా, మీరు ఏ ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా డెవలప్మెంట్స్ దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఏదేమైనా 11, 12 తారీఖుల్లో షార్ట్ డిస్టెన్స్ ప్లస్ జర్నీ చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళచ్చు. బట్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయన్నలో సందేహం లేదు. కుంభరాశి వారికి ఫారిన్ కంట్రీస్ యోగం చాలా కనిపిస్తుందండి. ముఖ్యంగా వాళ్ళకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా, ఆదాయ వనరులు ఎలా ఉన్నా వ్యయం మాత్రం బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకో చెప్తాను మనం. ఏదైనా ఫారిన్ కంట్రీస్ ఉంటుందండి. ముఖ్యంగా కుంభరాశి వారికి
వాళ్ళ భార్యాభర్తల వాళ్ళ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ తగాదాలు వస్తూ ఉంటాయి. అంటే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మీ పరుషమైన మాటలతోటే, పదజాలంతో వాళ్ళని, ఎదుటి వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతుంటారు. సో అదొకటి చిన్న ఇబ్బంది అండి. మీరు జర్నీస్ కూడా చేస్తుంటారు, అదొకటి పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మీరు కష్టపడి చదివితే తప్ప సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే శనీశ్వరుడు 4th భావం చూడడం వల్ల 4th హౌస్ లార్డ్ 12 భావం ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు ఏది కొనుక్కోవాలన్నా బాగా డబ్బులు ఖర్చు పెట్టేసే కొనుక్కుంటూ ఉంటారు ఈ కొత్త సంవత్సరంలో. కానీ మీ పిల్లల విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. పుత్ర సంతానం కలుగుతారు మీకు. పిల్లల వలన మీకు ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి కూడా మీ పిల్లల వల్లనే. అంతే కదండి. మీ గురు ప్రభావం కూడా మీకు స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకోవడము, కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా ఉన్నతంగా ప్రమాణాలతో కూడినటువంటి అదృష్టము అన్నీ మీకు ఉన్నాయి. త్వరలోనే వివాహాది వేడుకలు మీ ఇంట్లో చేస్తారు. కాకపోతే ఏంటంటే కేతు ప్రభావం కూడా కొద్దిగా ఈ భార్యాభర్తల విషయంలో కొంతమందికి ఏమో వివాహ ఆలస్యాలు, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మీ ఆరోగ్యం మొత్తం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎందుకంటే చాలా జాగ్రత్త చూసుకోవాలంటే భగవంతుడు అడిగా మీకు చేసిన పూజలు చాలావా, శనీశ్వరుడు కాపాడుతుంటాడు మిమ్మల్ని. కాబట్టి మీకు మీ కుటుంబం అంటే మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహిస్తే చాలు. ఏదైనా 11, 12 తారీఖులో విదేశీ పర్యటన ఉందండి. అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడమో, లేకపోతే మీ తీర్థయాత్రలు చేయడమో, దైవ దర్శనాలు చేసుకోవడమో, శివుడికి అభిషేకాలు చేసుకోవడమో, శివ దర్శనాలు ఎక్కువ కలగడమో, అమ్మవారి యొక్క దర్శనం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, రియల్ ఎస్టేట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో భద్రత తక్కువ. బట్ ఆ ఉద్యోగం రీత్యా మీరు దూర ప్రాంతాలకి బదిలీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా చతుర్థ భావంలో మీరు 12th హౌస్లో 4 గ్రహాల కలయిక తప్పు. రవిగుజుల వలన జనరల్గా రవిగుజులు ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయని, హెల్త్ ఇష్యూస్ ఉంటాయని అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే అష్టమాధిపతి అయినటువంటి రవి 12 భావంలో ఉన్నాడు, అవునా? ప్లస్ మీకు 6వ ఇంటి వాడు పక్క పెడతాం. 6వ ఇంటి వాడు మీకు చంద్రుడు మారిపోతుంటాడు. ఏదేమైనా కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, సన్మానాలు జరుగుతుంటాయి, విదేశాలు వెళ్తారు. జనవరి నుంచి కొద్దిగా మీరు హెల్త్ విషయంలోనూ, అలాగే డబ్బులు ఖర్చు చేసే విషయంలోనూ కుంభరాశి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. మీనరాశి వారికి అదృష్టం మీ వెంటే ఉందని చెప్పచ్చు. కొత్త సంవత్సరం నుంచి మీరు భోగభాగ్యాలు అనుభవించబోతున్నారు. ఎందుకంటే ఎందుకంటే చెప్తాను అనుకోండి, శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, అసౌకర్యాలు, పట్టుదల ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సామాన్యం, ఎవరికి ఉండవు చెప్పండి. కానీ ధనం విషయంలో మాత్రం అద్భుతమైన విషయం ధనం చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ కుజుడు లాభస్థానంలో ఉండడం వలన ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. ఇంత ముందుకు అనుకున్న దానికంటే మీనరాశి వాళ్ళకి అత్యంత ధనయోగం కలగబోతోంది, శాస్త్రం చెప్తోంది. కుటుంబాల వృద్ధి, పైగా మీరు చేసేటువంటి గాయకులు వృత్తి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా విదేశాలు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. మీ భూములు బాగుంటాయి, చదువు బాగా వస్తుంది, తల్లిగారికి బాగుంటుంది, ఆభరణ ప్రాప్తి, సంగీతంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, రైతులకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ సంతానం పుత్రికా జననం కలుగుతారు. అలాగే మీ సంతానం వల్ల మీకు ఐశ్వర్యం పట్టుకుంటుంది. అది అదృష్టం అండి బాబు. పంచమస్థానాన్ని 5 గ్రహాలు చూడడం వల్ల 4 గ్రహాలు. సో ఈ విధంగా మీకు ఒక అద్భుతమైన చాలా బాగుందని ప్రపంచంలో సృష్టిస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనూ మీరు విజయం సాధించడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, కేతు ప్రభావం కూడా సర్వసాధారణంగా మీకు యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. ధైర్యసిద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. అలాగే శత్రువుల భయం లేకుండా శత్రువులు మిత్రులు అవుతుంటారు. కాకపోతే ఏంటంటే వివాహ వేడుకలు లేట్ అయిపోతూ ఉంటాయి, అదొక చిన్న ఇబ్బంది. దగ్గర సంబంధాలు ఆగిపోతూ ఉండడము, అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరుగుతుంది. ఏదైనా సడన్ గేమ్స్ ఉంటాయంటే మీకు 11th and 12th డేట్స్లో సడన్ గేమ్స్ ఉండడము, లేకపోతే కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు కొద్దిగా శుభవార్తలు అందాం, శుభవార్తలు వినడానికి అవకాశం ఉందండి. మంచి ఫేవరబుల్గా మీకు ఉంటాయి. ఏదేమైనా మీ భాగ్యం కూడా వృద్ధి అవుతూనే ఉంటుంది. ప్రొఫెషనల్గా కూడా అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ వృత్తి ద్వారా ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్న వారికి
అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్తాము. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో భద్రత, డెవలప్మెంట్స్, ఆరోగ్యం, అదృష్టము, ఐశ్వర్యము కలగబోతున్నాయి. అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే 4 గ్రహాలు కలయిక లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం. అటువంటి లాటరీస్ కూడా తగులుతాయి అంటాం. అలా వద్దండి, లాటరీస్ అంటే వెళ్ళొద్దు. ధనప్రాప్తి కలుగుతుంది అంటాను నేనైతే అంటాను. ధనప్రాప్తి ఎలాగా? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ఉండడం, వస్త్ర పరిశ్రమలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, సినిమా డైరెక్టర్స్ కానీ లేకపోతే సినిమా రంగంలో ప్రొడ్యూసర్స్ ఉంటారు మీన రాసిన వాళ్ళకి, డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అవ్వడము, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి మీకు. ఫ్లాప్ అని ఎక్కువ. నిజంగా చాలా బాగుందండి. సెకండ్ హౌస్లో వచ్చిలో ఉండడం ఒకటి, రవి కూడా బాగుండడం, 6వ భావాధిపతి బాగుండడము, బదుసుకులు సినిమా రంగం. ఈ విధంగా మీకు అద్భుతమైన ప్రపంచం చాలా 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 బాగుంది. లాభస్థానం ది బెస్ట్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు బాగా కష్టపడండి, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణ కూడా జరుగుతుందండి 14వ తారీఖుని. ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలు అండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యునికి సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేసి పరమోచ్చలోకి వస్తున్నాడు, వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన, అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ,
ఇలా పూజించుకుంటూ అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమలు చేసుకుంటూ, చండీ హోమాలు అనేవి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మనం అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించిన పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వల్ల, సోమవారికి నివేదన చేయడం వల్ల, సోమవారికి వస్త్ర సమర్పణం వల్ల, ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుడు కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వలన, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.